సమయం బట్టి తరుణం బట్టి ప్రభు స్తోత్రాలు. దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. నిర్గమకాండం 15వ అధ్యాయం 22వ వచనం నుంచి 27వ వచనం వరకు మార్చి చదువుకుందాం. నిర్గమకాండం 15వ అధ్యాయం 22వ వచనం నుంచి 27వ వచనం వరకు మార్చి చదువుకుందాం. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద సనగకొనగా అతడు యెహోవాకు మొర్రపెట్టెను. అంతటి యెహోవా అతనికి ఒక చెట్టు చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి తర్వాత వారు ఏలీమునకు వచ్చిరి. అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ళ యొద్ద దిగిరి. తండ్రి, మీ నామానికి స్తోత్రాలు. గొప్ప దేవుడు, మహిమగల మహారాజా, ఆది అంతరహితుడు, ఆది సంభూతుడు, జీవమగల తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. వాక్యం చుట్టూ చేరా. వాక్యమైన మీరు మాతో మాట్లాడండి. దేవా, మమ్మల్ని కనికరించండి. మాకు వినే చెవిని, గ్రహించే హృదయమును, అర్థం చేసుకునే మనసును, అనుసరించే జీవితాలు మాకు దయచేయండి. ప్రభువా, మీకు స్తోత్రాలు. అంధకార శక్తులు బంధించండి. మా ప్రాణాత్మ దేహాలు మీకు అప్పచెబుతున్నాం. ప్రభువా, కరుణ చూపించండి, కృప చూపించండి. మాతో మాట్లాడండి, సహాయం దయచేయండి, కృప చూపించమని మా ప్రాణాత్మ దేహాలు మీకు అప్పచెబుతూ దేవా, చంటి బిడ్డలను, చిన్న బిడ్డలను మీ స్వాధీనం ఉంచుకొని కనికరించమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇక్కడ ఆశ్చర్యమైన సంగతి గమనం చేసినట్లయితే, వీరు ఎర్ర సముద్రం పాయలైపోయింది. ఎర్ర సముద్రం దాటి ఇటువైపుకు వచ్చేసారు. ఎర్ర సముద్రం నుండి జనులను మోషే షూరు అరణ్యములోనికి దానిలో 3 దినాలు నడిచారు. ఎన్ని రోజులు నడిచారు? 3 రోజులు నడిచారు. నడిచిన తర్వాత వారికి నీళ్లు దొరకలేదు. ఏం దొరకలేదండి? నీళ్లు. ఎందుకని? అది అంతా ఎడారి ప్రదేశం కాబట్టి నీళ్లు దొరకలేదు. కాబట్టి వారు ఎక్కడికి వచ్చారంటే మారా అనే ప్రదేశానికి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? మారా. ఆ ప్లేస్ పేరు మారా. మారా అనే ఆ ప్రదేశపు నీళ్లు ఎలాంటివి అంట? చేదైనవంట. చేదు. వారు ఆ నీళ్లు ఏం చేశారంట? తాగలేకపోయారు. అందువలన వారికి దానికి మారా అంటే కింద ఉంటుంది చేదు అని ఫుట్నోట్లో అని పేరుకెళ్ళి ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీదను సనుగుకొనగా. మీరు గమనించేస్తే ద్వితీయోపదేశకాండంలో కూడా దేవుడు చెప్తాడు. మోషే అంటాడు ఇశ్రాయేల్ ప్రజలతో, మిమ్మల్ని 40 సంవత్సరాలు మీ హృదయములో ఏముందో తెలుసుకోవటానికి, పరీక్షించడానికి మిమ్మల్ని ఇక్కడ ఉంచాడు. మీకు పలుమార్లు దేవుడు పరీక్షలు పెట్టాడు అంటాడు. ఇది కూడా ఒక పరీక్ష. వీళ్ళకి దేవుడికి తెలీదా మారా నీళ్ళు చేదని? తెలీదా? ఇప్పుడు మనం పిల్లలకి నీళ్ళు ఇస్తాం, పిల్లలకి ఏమైనా సిరప్ ఇస్తాం. ఆ సిరప్ తాగలేరని తెలీదా మనకి? తెలీదా? తెలుసు. కొన్ని పంచదార నీళ్ళు కల్పిస్తామా? చేదు ఉంటుందని తెలుసు, అయినా ఎందుకు ఇస్తాం వాళ్ళకి? వారికున్న ఆరోగ్యం అనారోగ్యం మంచిగా వద్దని మనకు తెలిసి ఇస్తాం. దేవుడికి కూడా ఆ నీళ్ళు చేదని తెలీదా? తెలుసు. అయినప్పటికీ అక్కడ తీసుకెళ్ళాడు. ఆ నీళ్ళు తప్ప ఇంకొక నీళ్ళు లేవు, ఆ నీళ్ళే తాగాలి. సరే, ఆ నీళ్ళు తాగుతున్నారు. అస్సలు చుక్క నోట్లో పెట్టలేకపోతున్నారు. గోల చేసేస్తున్నారు. చిన్నపిల్లలు టానిక్ తాగకపోతే తాగలేక ఎలాగైతే మారం చేస్తారో, వీళ్ళు ఒకరు కాదు, ఇద్దరు కాదు, 10,000 కాదు, 1,00,000 కాదు, 2 లక్షలు కాదు, 6 లక్షలు కాదు, 6 లక్షల కాలబలం యుద్ధం చేసేవారు. వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు కావచ్చు, వారి తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళందరూ లెక్కేసుకుంటే చాలా లక్షల మంది ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేశారు?
మోషే మీద సనుక్కోవటం మొదలుపెట్టారు. నాకేదో పాలితీన్లు ప్రవహించే దేశం ఇస్తాం అనుకుంటే ఈ చేదు నీళ్ళ దగ్గర తీసుకొచ్చేవేంటి? ఎర్ర సముద్రం దేవుడు పాయలు చేస్తే ఎర్ర సముద్రం మధ్యలో చూస్తుంటే అబ్బా ఎంత ఆశ్చర్యం అనిపించిందో, ఇంకెక్కడ ఇక్కడే ఎంత బాగుంటాయి, మాకు బయటకు వచ్చిన తర్వాత ఇంకెంత బాగుందో అనుకున్నాం. ఈ చేదైన నీళ్ళు ఇచ్చావేంటి అయ్యా అని ఏం చేస్తున్నారు? సనుక్కుంటున్నారు. సేమ్ మన జీవితాల్లో కూడా మనం కూడా అదే అనుకుంటాం. వారు యేసుప్రభువుని నమ్ముకున్నాక తర్వాత బాగా దీవించబడతారు. నేను నమ్ముకున్నాను, నాకేమీ లేదేంటి? ఎస్ ఆర్ నో అనుకుంటామా? వాళ్ళు ఎర్ర సముద్రం దాడుతూ అనుకోవచ్చు. అబ్బాయి ఎంత అద్భుతం, ఒక్క చుక్క కూడా మన మీద పడట్లేదు. అదిగో లోపల తిమింగలాలు, అదిగో చేపలు ఒకటి కూడా బయటికి రావట్లేదు, గోడలా నిలిచిపోయినాయి. మనం అతల వైపుకి వెళ్ళిపోతున్నామంటే ఇంకా లోపల ఏముందో అసలైన పరలోకం అంతా మనకి పరలోకం సంబంధించిన అరణ్యులనేమో దేవుడు మనకు చూపించేస్తాడేమని చాలా కళలు కనేసారు. చాలా కళలు కనేసారు. రావటం ఏం ఎదురైంది? వారికి చేదు ఎదురైంది. ఈరోజు మన జీవితాల్లో మనం కూడా చాలా అనుకుంటాం. యేసుప్రభువుని ఇప్పుడు చెప్పేవాళ్ళు కూడా టీవీలో అదే చెబుతారు. నౌ ఇప్పుడు నువ్వు అడుగు, ఏం కాలేదు దేవుడు నీకు, అది టీవీలో చెప్పట్లేదా? నీకు ఫ్లైట్ కావాలా? అడుగు, దేవుడు నీకు ఇస్తాడు. నీకు ఫ్లైట్ అవసరం, ఎక్కడ పెడతావు? మీ ఇంటికాడ తెచ్చుకొని. బండి పెట్టుకుంటే పార్కింగ్ లేదు ఇక్కడ మన గల్లీలో, ఎక్కడ పెడతా? నీకు చెప్తున్నారా? నా మాట అబద్ధం ఉంటారు కాదంటారు? చెప్పు అంటారా? నీ కడుపులో ఉన్నది ఆడపిల్లని పడుకో, దేవుడు మగపిల్లడు. దేవుడు ఆడపిల్లని లోపల ప్రార్థన చేస్తే మగపిల్లడైపోతాడా? దేవుడు ఒక సృష్టించాడంటే ఆ పిండాన్ని దేవుడు రూపించారంటే ఎవరు మార్చడం అసాధ్యం. ఇలాంటి బోధలు అయిపోయినాయి, రకరకాల బోధలు. సో అలాంటి బోధలకి కొంచెం మనం కూడా ఏం చేస్తామంటే యేసుప్రభు నమ్ముకుంటే చాలా బాగుంటుంది. యేసుప్రభు నమ్ముకుంటే అబ్బో, యేసుప్రభు నమ్ముకుంటే అయ్యి బాబో ప్రపంచంలో ఎక్కువ మంది క్రైస్తవులు. నేను మీరు అనుకోండి, నేనైతే అలాగ అనుకున్నాను. నేనైతే పూర్తిగా సంపూర్ణ రక్షణలాగా రాకముందు మా ఫ్రెండ్స్ని అడిగేవాడిని, అరే ప్రపంచంలో ఎక్కువ మంది క్రైస్తవులు ఎవర్రా? ఒరే మమ్మల్ని తినేస్తాం ఎందుకు, రోజుకి 10 సార్లు అడిగితే ఎందుకురా? క్రైస్తవులు ఎక్కువ లేరు చూసారా, మా వాళ్ళు ఎక్కువ. నేనేమనుకోండి తెలుసా, క్రైస్తవ దేశాలు అంటే బాగా సంపన్న దేశాలు, మనం కూడా దేవుణ్ణి నమ్ముకుంటే ఏమైపోతాం అనిపోతాం. అయితే టిక్కట్టుకు డబ్బులు ఉంటాయి కదా, కృష్ణానగర్ నుంచి సనత్ నగర్ నడిచి వెళ్ళేవాళ్ళు. ఏంటి ప్రభు నిన్ను నమ్ముకుంటేనేమో బాగా దీవించబడ్డ దేశాలన్నీ, ఇదేంటి నడుచుకొని తీసుకెళ్తున్నాం ఏంటంట నడుచుకొని తీసుకెళ్తున్నాం, నేను నమ్ముకుంటే ఎక్కడెక్కడో తిరుగుతాం కదా, ఏంటి ప్రభు అంటే ఇది నీకు ట్రైనింగ్ పీరియడ్. ఏంటిది? ఇది నీకు ట్రైనింగ్ పీరియడ్. ఎలాగ ఆ నడిచే సమయంలో ఖాళీగా నడిచేవాడిని కాదు, ఇన్ని కరపత్రాలు పట్టుకునేవాడిని ఇక్కడ చర్చిలో తీసుకొని దారి పొడుగున పంచుకుంటూ సనత్తున్నారు. ఇప్పుడు మీరు వెళ్తే అక్కడ డీమార్ట్ ఉంది కదా, ఆ డీమార్ట్ బ్యాక్ సైడే మా కంపెనీ ఉండేది, అక్కడికి నడిచి వెళ్ళేవాడిని. ఎక్కడి నుంచి? ఈ 4 గల్లీలు అవతల కృష్ణానగర్లో మా మేనమామ గారి ఇంట్లో ఉండేవాడిని. ఇక్కడి నుంచి అక్కడ కరెక్ట్గా గంట పట్టేది. గంట స్పీడ్ కాకుండా స్లో కాకుండా మినిమం రేంజ్లో అలాగా సంవత్సరంన్నర వెళ్ళాను. సంవత్సరం వచ్చేటప్పుడు అలా ఎస్ఆర్ నగర్ అలాగ మెయిన్ బస్ స్టాప్లో నడుచుకుంటూ కరపత్రాలు పంచుకుంటూ వచ్చేసేవాడిని. చాలామంది నా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోతున్నారు ముందుకు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఏంట్రా నువ్వు, సర్లే అనేవారు. బంధువులు కూడా ఏంట్రా నువ్వు అన్నారు. మా తాతని మా అమ్మగారి నాన్నగారు, ఒరే ఈ వెంకటరాముడు అనేవాడు. ఈ వెంకటరాముడికి సరైన ఉద్యోగం ఏం లేదు కానీ చిన్నోడికి పెళ్లి చేసేద్దాంరా అనేవాడు. అలాంటి స్థితి అయిపోయింది. ఎందుకని? దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత. మారు మనస్సు పొందకముందు రకరకాల ఊహల్లో ఉన్నాను. మారు మనస్సు పొంది రక్షించబడిన తర్వాత ఆ ఊహలన్నీ లేవు. నీ ఇష్టం ప్రభు, నువ్వు ఏ దారి గుండా నడిపిస్తే అదే దారి గుండా నేను నడుచుకుంటూ వెళ్తాను, నీ ఇష్టం అని ఆయన వైపే చూశాను. ఇప్పుడు నాకు కరెక్ట్గా ఆ మాటలు గుర్తుకొచ్చినాయి. మనకు కూడా అనిపిస్తూ ఉండేది, ఏమిటి యేసుప్రభు నమ్ముకుంటే పరలోకమే ఆయన దగ్గర ఉంది కదా, ఆయన ఒక్క మాట సెలవిస్తే ఏదో అయిపోతాం కదా, ఇంకా ఇక్కడే ఉన్నామేంటి, ఇంకా ఇదే ఇందిరానగర్లో, ఇంకా ఇదే కృష్ణానగర్లో, ఇంకా ఇదే ఎల్లాల్ నగర్లో, ఇంక ఇదే వెంకటగిరిలో, ఇదే ప్రాంతంలో ఇక్కడే ఉన్నామేంటి ఇంకాను అనుకుంటాం లేదా? ఎస్ ఆర్ నో? పైకి చెప్పడంలో లోపల అనుకుంటాం. వీళ్ళు కూడా సేమ్ అదే అనుకున్నారు. అనుకునేటప్పటికి చేదు నీళ్ళు వచ్చేసింది. మనకు కూడా చేదు అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. అన్ఎక్స్పెక్టెడ్, ఊహించినటువంటి పరిణామాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఊహించిన స్థితి మనం ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఊహించని పరిస్థితి, ఇబ్బందులు, బాధలు, కృంగుదలలు, వేదనలు, వెళదామనుకుంటే వెళ్ళలేకపోతాం. సంవత్సరాలు అయిపోతున్నా అక్కడే పరిగెత్తినట్టుగా ఉంటుంది. ఏంటి పరిస్థితి అని మనకి అర్థం కాని పరిస్థితులు, అయోమయంలో కొన్నిసార్లు ఉంటామా లేదా? ఉంటాం. ఏంటి ఎదుగు బతుకు లేదేంటని ప్రశ్న అయిపోద్ది. ఈ రోజున ఈ జీవితంలో కూడా అలా అయిపోయినప్పుడు సనగటం మొదలుపెట్టారు. సనగటం మొదలు పెడితే అప్పుడు అతడు యెహోవాకు ప్రార్థన చేశాడు. ఎవరు? మోషే గారు దేవునికి, ఆయన ఏంటి వీళ్ళందరూ వచ్చి నా మీద సొనుగుతున్నారు, ఏం చేయమంటావు ప్రభు అన్నాడు. అద్భుతం చూద్దారండి. అంతటి యెహోవా అతనికి ఒక చెట్టును చూపించాను. ఏం చూపించాడండి? ఒక చెట్టును చూపించాను. అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్ళు మధురములాయను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించాను. చేదైన నీళ్ళు ఆ చెట్టును దేవుడే చూపించాడు. రకరకాల అరణ్యం కాబట్టి ఎన్నో రకాల చెట్లు ఉంటాయి. ఏదో ఒక చెట్టు తెచ్చి లోపలేసి అనలేదు ఆయన. ఒక చెట్టును చూపించాడు. ఆ చెట్టును తీసుకొచ్చి ఆ నీటిలో వేయ మోషే, చేదు కాస్త మధురంగా మారిపోద్ది అని చెప్పాడు. ఇప్పుడు ఆ చెట్టు ఎవరు? ఆ చెట్టు ఎవరు? చేదు అనేది మన హృదయానికి సాదృశ్యం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో నరుని హృదయం ఎలాంటిదంటండి? ఘోరమైన వ్యాధి కలిగి దాన్ని గ్రహింపగలవాడెవడు? చేదు జీవితం, చేదు మాటలు, చేదు బ్రతుకు. అలాంటి మన జీవితంలోకి యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే ప్రవేశిస్తారో మన జీవితం ఎలా మారుతుంది? మధురంగా మారుతుంది. ఇప్పుడు రక్షించబడిన తర్వాత మన నోట్లోంచి ఏమొస్తాయండి? మధురమైన మాటలు వస్తాయి. నేను రక్షించబడక ముందు ఎన్ని బూతులు మాట్లాడా నా పక్కన స్నేహితులే చెవులు మూసుకునేవారు. అంతగా కచ్చరా బూతులు మాట్లాడేవాడిని, నాకు తెలియకుండానే వచ్చేసి. కానీ రక్షించబడిన తర్వాత అవి ఎలా మర్చిపోయినా అసలు నోట్లోంచి ఏమొస్తాయి? మధురమైన దేవుని మాటలే వస్తాయి. మళ్ళీ చేదు మాటలు రావు. ఈరోజు మన జీవితాల్లో కూడా చేదు అనే నిరుత్సాహం ఉన్నామేమో. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మాటలు, అందుకే పరమగీతంలో ఆయన గురించి వ్రాయబడింది, ఏమి నీవు పోయబడిన పరిమళ తైలముతో సమానం. 45వ కీర్తనలో నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉంది. యేసుక్రీస్తు పెదవుల మీద అంటండి దయారసం పోయబడి, దయా అనేది రసము యేసు ప్రభు వారి పెదవుల మీద పోయబడిందంట. ఆయన పెదవుల నుంచి వచ్చే ప్రతి మాటలు కూడా ఎలాంటి మాటలు? అవి మధురమైనవి. జుంటి తేనె ధార కంటే మధురమైనవి, తేనె కంటే తీపి అయినవి. ఇష్ట వస్తువులేమి కూడా దానితో సమానం. బంగారము కంటే కోరదగినవి. మట్టి మోసలో కడిగిన 7 మారులు కడిగిన వెండి అంతా పవిత్రములైనవి. ఎవరు? యేసు ప్రభు వారి మాటలు. అందుకనే 34 కీర్తన 8వ వచనంలో యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. మీ ఇంట్లో చింతపండు తింటే ఏ టేస్ట్ ఉంటుంది? మీ ఇంట్లో చింతపండు తింటే ఏ టేస్ట్ ఉంటుంటుంది? అందరి ఇంట్లో ఒకటే టేస్ట్, పుల్లగానే ఉంటుంది కదా. బెల్లం మొక్క తింటే కదా, ఇలాగ అన్నీ ఏం తింటే ఏంటి మనకి టేస్ట్ తెలుస్తుంది. మరి 34 కీర్తన 8వ వచనం ప్రకారంగా యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసు. మరి యేసు ప్రభు ఏ టేస్ట్? అది ఆ మాట కొరకు వచ్చా. యేసు ప్రభు వారిని రుచి చూచి తెలుసుకోమన్నాడు. మరి రుచి చూసామా? ఆయన ఎలా ఉంటాడు? ఆయన ఎక్కడన్నా బైబిల్లో రాయబడిందా? ఉందా ఎక్కడన్నా? తీయండి. యెషయా గ్రంథం 26:3. యెషయా 26:3. యెషయా 26:3. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. ఏలయనగా అతడు నీ యందు యేసు ప్రభు వారు ఏ టేస్ట్ అంటండి? ఏం టేస్ట్ అది? పూర్ణ శాంతి. అది పూర్ణ శాంతి. యేసు ప్రభు నామము మధురమైనది. యేసు ప్రభు వాక్యం మధురమైనది. మన మనస్సు యేసు ప్రభు మీద ఆనుకుంటే మనకి పూర్ణ శాంతి వస్తుంది. ఆ పూర్ణ శాంతి వచ్చినప్పుడు నీ ఆలోచనలు కానీ, నీ నాలుక కానీ, నీ పెదవులు కానీ అంతా కూడా ఎలా ఉంటుంది? మాధుర్యం. ఎంతో దేవునిలో ఆనందం. ఇక్కడ ఈ రోజున మరి ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయని
అప్పుడు మధురమైన నీళ్ళు వాళ్ళందరూ కూడా త్రాగారు. ఈ రోజున చేదు లాంటి మన జీవితంలోనికి యేసుక్రీస్తు ప్రభువారు వాక్యమనే జుంటి తేనె దారాలను ఏం చేయాలి? మనం లోపలికి వాక్యం మన హృదయంలో భద్రపరుచుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు నామాన్ని ఉచ్చరించాలి. అన్ని నామముల కంటే పైనామం యేసునామం కదా. ఆ నామములో ప్రతి వాని మోకాలు వంగాలి, ప్రతి నాలుక ఆయన ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి. అంత శక్తిగల నామమైన యేసు ప్రభు వారిని మన జీవితంలో ఆహ్వానించాం. దినదినము మన హృదయంలోకి ఏం చేయాలంటే దేవుణ్ణి నింపుకోవలసిన వారముగా ఉండాలి. కాబట్టి గమనం చేసినట్లయితే చేదైన మన పరిస్థితుల్లో మాధుర్యం ఇచ్చి యేసు ప్రభు వారిని మన ఇంట్లోనే ఉండేటట్టుగా చేసుకోవాలి, మన హృదయంలోనే ఉండేటట్టుగా. అందుకే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక అంటాడు కదా, ఏమని? ఆత్మను ఆర్పకుడు. ఆత్మకు ఆర్పకుడు అంటే ఏంటి? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. అలాగే దావీదు గారు పాపం చేసి అంటాడు, సమ్మతి గల మనస్సు నాకు దయచేయి, పరిశుద్ధాత్మ అందులో ఆనందం నాకు దయచేయి అంటాడు. ఏంటి? ఆయన పాపములో జీవించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పక్కకు జరిగిపోయాడు. మరలా నాకు శుద్ధ హృదయం కలిగజేయని ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. అంటే చేదైన నా జీవితంలోనికి మరొకసారి నువ్వు వస్తే నా జీవితం మధురంగా మారిద్ది ప్రభా అంటున్నాడు. ఈ రోజున మన జీవితాల్లో మనం కనపడటానికి అందరం కూడా మాధుర్యంగానే కనపడతాం, మాధుర్యంగానే కనపడతాం. కానీ మన మనసు విప్పితే చేదైన బాధలు ఎన్నో ఉంటాయి. ఉంటాయా లేదా? ఉంటాయి. అవన్నీ పోవాలంటే మనస్ఫూర్తిగా మాధుర్యమునిచ్చి యేసుక్రీస్తు ప్రభువాని మన హృదయం నుండి ఏం చేయాలి? నింపుకోవాలి. అందుకే 23వ కీర్తనలో అంటాడు కదా, నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటాడు. ఏ గిన్నె? ఆయనకున్న ప్రార్థన గిన్నె నిండిపోయింది, స్తుతుల పాత్ర నిండిపోయింది, వాక్యం అనే పాత్ర నిండిపోయింది, కృపా పాత్ర నిండిపోయింది. ఎన్ని గిన్నెలు ఉన్నాయో అన్ని గిన్నెలు నిండిపోయినాయి ఆయన జీవితంలో. మరి మన జీవితంలో ఆ గిన్నెలన్నీ ఎండిపోయి ఉంటాయి. ప్రార్థనా పాత్ర ఎండిపోయి ఉంటుంది. ఉంటుందా లేదా? ఇప్పుడు మీ ఇంటికి మీ వారు మంచి ఆకలితో వచ్చారండి, కిచెన్లోకి వెళ్ళి చెక్ చేసుకున్నారండి, అన్నం లేదండి, కూర లేదండి, పెరుగు లేదు, ఆఖరికి మజ్జిగ తాగుదాం అనుకోండి, ఏమీ లేదు. అప్పుడు ఏమంటాడు ఆయన? ఇప్పుడంటే స్విగ్గీలు గిగ్గిలు వచ్చి నెల కొడితే వస్తాయనుకోండి, ఏమంటారు ఇప్పుడు? ఏంటి నీ వస్తానని తెలుసు కదా, ఏం వండలేదేంటి? కొట్టేవాడైతే ఏం చేస్తాడు? వేసేస్తారండి, వేస్తారా? ఇంట్లో ఉండి నువ్వు వస్తానని తెలిసి నువ్వు అన్నం వండలేదా, ఏం చేస్తున్నావు, ముచ్చట్లు అంటారు కదా. మరి యేసుక్రీస్తు ప్రభువారు పొద్దున మనం లేచిన వెంటనే వస్తాడు ఆయన. దేని కొరకు? స్తుతుల ఆరాధన. నీవు ఇశ్రాయేలీయులు చేయు స్తోత్రముల మీద ఆసీనుడైనావు. నోహు బలి అర్పించాడు ఓడలోంచి బయటకు వచ్చాక, ఇంపైన సువాసన దేవుడు ఆగ్రహించాడు. అబ్బా నోహు నువ్వు ఇచ్చిన బలి ఎంత బాగుందయ్యా అని సువాసన. ఈ రోజున మన ఇంటికి వస్తాడు ఆయన. దేనికి వస్తాడు? నీ ఇంటిలోంచి నీలోంచి మధురమైనటువంటి ఆరాధన పైకి వెళ్ళాలని చూస్తూ ఉంటాడు ఆయన. ఆ పాత్ర ఎలా ఉందని చూస్తాడు. ఖాళీగా ఉందనుకోండి, ఏం చేస్తాడు ఆయన? నీ ఇంటికి వచ్చిన తర్వాత ఆయన కడుపు నింపకపోతే నీ కడుపు ఎలా నింపుతాడు? కానీ కృపగల దేవుడు కాబట్టి ఆయన మన జీవితాలు కొన్నిసార్లు కృప చూపుతూనే ఉంటాడు. ప్రార్థనా పాత్ర. ఇలాగ అన్ని పాత్రలు మన జీవితంలో ఏమవ్వాలి? నింపబడాలి. కాబట్టి ఇక్కడ ఈ సందర్భంలో మనం ఏమి నేర్చుకోవాలంటే, మారాలాంటి మన జీవితాన్ని దేవుడు మాధుర్యముగా మారుస్తాడు. ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబం రివర్స్ అయింది. ఏమైంది? రివర్స్ అయింది. ఆమె అంతా పోగొట్టుకున్న తర్వాత చాలా సంవత్సరాలకి వాళ్ళ సొంత ఊరు వచ్చింది. ఏ ఊరు వచ్చింది? సొంత ఊరు వస్తే ఆమె పోలికలే మారిపోయినాయి. ఆమె పోలికలే మారిపోయినాయి. పాపం సరిగ్గా గుర్తుపట్టలేకపోతున్నారు. ఎవరో ఇద్దరు ముగ్గురు గుర్తుపెట్టారు, ఎలా చూశారు, ఈమె మన నయోమిలా ఉంది కదా అన్నారు. ఆమె నన్ను నయోమి అనొద్దు. నయోమి అంటే ఏంటి? మాధుర్యం. నన్ను మీరు నయోమి అని పిలవద్దు, నన్ను మారా అని పిలవండి అంటారు. నేను ఇక్కడి నుంచి బెత్లెహేము నుంచి సమృద్ధి గలదానిగా మోయాబు దేశానికి వెళ్ళాను, యెహోవా నాకు విరోధంగా సాక్ష్యం పలికాడు. ఇప్పుడు నేను మోయాబు దేశం నుంచి చేదుగా ఈ దేశానికి నేను వచ్చానంట. రివర్స్ అయిపోయింది. ఆమె ఏమంటుంది తెలుసా? నేను ఒకప్పుడు మాధుర్యంగా ఉన్నాను, చాలా బాగున్నాను, మరి ఎందుకు వెళ్ళావు? సరే ఏదో పరిస్థితులు బట్టి మా ఆయనకి అత్యాశ, మాకు అత్యాశ అయ్యిండి, ఏం చేసాం మనం ఈ దేశాన్ని బెత్లెహేము అంటే రొట్టెల గృహాన్ని మేము విడిచేసి వెళ్ళిపోయాం. ఇప్పుడు దేవుడు నాకు విరోధంగా సాక్ష్యం పలికాడు, నేను చేదుగా మారిపోయినట్టుందండి.
కొన్నిసార్లు మనం కూడా అంటాం, మనం చేతులారా మనం చేసేసుకుంటామా లేదా? మనం చేతులారా చేసేసుకొని అన్నీ అయిపోయిన తర్వాత దేవుడు నాకు ఏమి చేయలేదు, దేవుడు నాకు ఏమి చేయలేదు, అసలు నన్ను పట్టించుకోవాలి, అసలు నేను అది చేస్తున్నప్పుడు దేవుడు ఆపవలసింది. నన్ను ఎవరు ఆపవలసిందంట? దేవుడు నన్ను ఆపవలసింది. దేవుడు ఆపాడు, నువ్వు ఆగేవా? దేవుడు ఆపాడు, నువ్వు ఆగేవా? నువ్వు ఆగలేదు. మనం మళ్ళీ ఎవరి మీద పెడతాం? మనం ఈ మంటం దేవుడు వెళ్ళమని చెప్పాడు. మీకు ఏమన్నా ఎలీమెలుకు బైబిల్లో రూతు గ్రంథంలో చక్కగా దేవుడు రాయించాడు. ఒక మనుషుడు ఉన్నాడు, ఆ మనుషుడి పేరు ఎలీమెలుకు. ఆయన తన భార్యను 2 కుమారులు వెంట పెట్టుకొని మోయాబు దేశం కాపురముండుటకు బయలు వెళ్ళినందు కానీ దేవుడు పంపినని లేదు అక్కడ. ఆయనతో పాటు చుట్టుపక్కల వారికి కూడా కరువు వచ్చింది. కానీ ఏమీ పట్టించుకోకుండా సమృద్ధిగా ఉన్నవారు వెళ్ళారు. అంతా పోయింది. భర్త చనిపోయాడు, కొడుకులు చనిపోయారు. పాపం ఒకే ఇంట్లో 3 విధవరాలు బయలుదేరి పాపం వచ్చినప్పుడు ఒక కోడలు వెళ్ళిపోయింది, ఇంకో కోడలు వస్తానంది. ఆమె రూతును తీసుకొని తిరిగి దేశానికి వచ్చింది. ఉల్టా అయిపోయింది. కానీ దేవుడు మహాకృపను బట్టి రూతు ద్వారా బోయజు రూతును విడిపించాడు. మరలా చేదైపోయిన వారి జీవితములకు దేవుడు ఏం చేశాడు? బోయాజు పొలములోకి వెళ్ళి పరిగేరుకోవటం బట్టి, ఆ బోయాజు రూతును పెళ్లి చేసుకోవటం బట్టి చేదుగా అయిపోయిన వీరి జీవితాన్ని మరలా మాధుర్యంగా దేవుడు మార్చేశాడు. ఇప్పుడు కూడా ఒకవేళ నేను నా జీవితాల్లో కూడా మనం ఒకప్పుడు బాగుండేవారం, ఇప్పుడు నేను చేదుగా అయిపోయినాను బాధపడుతున్నావేమో, బాధపడమ్మ. దేవుడు మరలా నేను ఏం చేస్తాడో చిగురిచ్చేవాడు. వీరి జీవితాలను చిగురింపచేశాడు. మాధుర్యమైన యేసు ప్రభు వారికి మరలా వారు ఏమిచ్చారు? అవకాశాన్ని ఇచ్చారు. నాయన ఒక ఛాన్స్ ఈ ప్రభు, మరలా మమ్మల్ని పైకి లేవనెత్తండి ప్రభు, కనికరించి ప్రభు అంటే ఏం చేశాడు? ఎక్కడో వారి పరిస్థితి, ఎవరైనా ఒక రొట్టె మొక్కిస్తే తిందాం అనే పరిస్థితి పాపం. మీరు ఆశ్చర్యంగా ఆలోచించండి. అత్త నేను పరాయి ఊరికి వచ్చింది ఆమె. కొన్ని రోజులు ఆలయాలు పెట్టారు, పాపం తిన్నారు. నేను పరిగేరుకోవడానికి వెళ్తాను, ఎవరి దయ్యాన్న పొందకపోతానా అని ఏం వెళ్ళింది? పరిగేరుకోవటానికి వెళ్ళింది. అంటే ఈమెను పనిలో పెట్టుకోవడానికి కూడా ఎవరైనా పెట్టుకోరేమో. మీ ఊరిలో పొలాలు ఉండే కదా అప్పుడులో ఉన్నప్పుడు, మీ ఊరిలో మీ పొలాల్లోకి ఎవరు పరిగేరుకోవడానికి వచ్చేవారు? డబ్బున్న వాళ్ళు వచ్చేవారు, పేదవాళ్ళు వచ్చేవారు పరిగేరుకోవటానికి? ఎవరు వస్తారు? పేదవాళ్ళే వస్తారు. అంటే ఎంత పేద స్థితి అంటే వీళ్ళకి, అంత కడుబీద స్థితి. ఆ పరిగేరుకున్న తర్వాత ఆ దుల్ల కొట్టుకొని వచ్చి దాన్ని తింటేనే వీళ్ళకి కడుపు నిండుతుంది. అంత దీనస్థితికి వెళ్ళిపోయారు పాపం. చేదుగానే మారిపోయింది. కానీ ఎప్పుడైతే ఆ బోయజు పొలములో బోయజు చెప్పినట్టుగా ఆమె విన్నదా లోబడిందో, ఆ పొలానికి యజమానురాలు అయిపోయింది. కొన్ని వేల మందికి దాన ధర్మాలు చేసే యూదా గోత్రంలోకి వెళ్ళిపోయింది. అది యేసు ప్రభు వారికి ముదిమామగా మారిపోయింది. తర్వాత దావీదు గారికి ముదిమామగా మారిపోయింది. యేసు ప్రభు వంశములలోకి వచ్చేసింది. ఆశ్చర్యం. ఎక్కడున్న ఆ మారాలో ఉన్నటువంటి ఆ నయోమి జీవితం, ఆ రూతు జీవితం దేవుడు ఉన్నత శిఖరాలకి ఎక్కించాడు. కారణం ఏంటంటే అక్కడ బోయజు చెప్పినట్టుగా చేసింది ఆమె. ఆయన ఒక మాట అంటాడు, కుమారి నా మాట విను. 2వ అధ్యాయం రూతు 2లో, నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు నీవు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఎచ్చటన పనికెత్తలేదు, నిలకడగా ఉండు. ఇక్కడ అర్థమైంది తెలుసా? ఇప్పుడు ఈయన కొత్త మనిషి, ఈమె కొత్త అమ్మాయి. ఇప్పుడు ఈయన చెప్తున్నప్పుడు ఈమె అనుకోవచ్చు కదా, ఆయనకి పెళ్లి కాలేదు. ఎవరికి? బోయజుకి పెళ్లి కాలేదు. అక్కడ మనం ఉన్నాం అనుకోండి, ఏమనుకుంటాం? మనమే పరిగేరుకుంటున్నాం. ఆయన వచ్చి అలా చెప్పాడు, ఏమనుకుంటాం? అమ్మ ఈయన మొత్తానికి ఈయన ఏదో ప్లాన్ చేశాడు, ఈల పొలంలోనే ఉండమంటున్నాడు అని ఏం చేస్తాం మనం? అలాగ ఏరుకున్నట్టుగా ఏం చేస్తాం? పక్క పొలంలోకి వెళ్ళిపోతాం. ఈమె అలాంటి అనుమానాలు ఏమీ పెట్టుకోలేదు. బోయజుని చూసినట్టు అనిపించింది, మంచి దేవుని మనిషి అని గుర్తుపెట్టింది. ఆయన చెప్పినట్టుగా వేరొక పొలంలోకి వెళ్ళకుండా ఎవల కోత గోధుమల కోత అయ్యేంత వరకు రోజు వచ్చి బోయజు పొలంలోనే పరిగేరుకుంది. బోయజు పొలము సంఘానికి గుర్తు. బోయజు యేసుప్రభు వారికి గుర్తు. యేసుప్రభు వారు నీతో నాతో అంటున్నారు, ఈ సంఘాన్ని విడిచి బయటికి మనం వెళ్ళకూడదు. బయటికి అంటే ఏంటి? లోకములోకి వెళ్ళకూడదు, సహవాసాన్ని విడిచి వెళ్ళకూడదు అంటారు పౌలు గారు. దేమా అనే ఒక శిష్యుడు ఉండేవాడు. ఆ దేమా ఎంత నమ్మకమైన వాడంటే పరిచర్యగా అన్ని చోట్లకు పంపిస్తూ ఉండేవాడు. కానీ తిమోతికి రాస్తాడు 2వ పత్రికలో, తిమోతి దేమా నన్ను విడిచి ఇహలోకమును స్నేహించి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడంట?
నన్ను విడిచి ఇహలోకమును స్నేహం చేసి నన్ను విడిచి వెళ్ళిపోయాడు, సంఘాన్ని విడిచి వెళ్ళిపోయాడు, లోకములో కలిసిపోయాడు. కీర్తనకారుడు రాస్తాడు, యెహోవాను విడిచి వేరొకని అనుసరించి వారికి శ్రమలో విస్తరించిన. ఇక్కడ బోయేజు చెప్పినట్టుగానే నిలకడగా ఉంది. ఈ రోజున మన మనస్సు నిలకడగల మనస్సు ఉందా? మొదటి పాయింట్లో చూసాం. ఎక్కడ? నిర్గమకాండం 15వ అధ్యాయంలో ఆ నీళ్లు మధురంగా మారటానికి ఆ చెట్టు తీసుకొచ్చి నీటిలో వేస్తే మధురంగా మారిపోయిన నీళ్లు తాగారు. ఈ రోజున చేదైన మన జీవితంలోనికి యేసుక్రీస్తు ప్రభువారిని ఆహ్వానించి, యేసు ప్రభు వాక్యాన్ని ఆహ్వానించి, యేసు ప్రభు వారికి స్థానం ఇచ్చి, యేసు ప్రభువారిని మనం మహిమపరిచి, యేసు ప్రభువారు చెప్పినట్టుగా మనం జీవించినట్లయితే మన జీవితాలను కూడా ఇతరులకు మాధుర్యముగా మారుస్తాడు. ఇక్కడ వీరికి వచ్చేటప్పటికి మాధుర్యమైనటువంటి ఈ యొక్క నయోమి జీవితం చేదుగా మారిపోయింది. ఆ చేదైన బాధలోని వారు పొలంలోకి వెళ్ళారు. నిలకడగా ఆయన చెప్పినట్టుగా ఏం చేసింది? నిలకడగా ఉంది. ఈ రోజున మనం నిలకడగా ఉండగలుగుతామా? ఒకరోజు ఒకలా ఉంటే, ఒకరోజు ఒకలా ఉంటే ఇంకొక రోజు ఇంకొకలా ఉంటాం. నిలకడ ఉంటుంది మన దాంట్లో. మన దగ్గర నిలకడ ఉంటుందా? ఈరోజు ఉన్న విశ్వాసం రేపు ఉంటుందా? రేపు ఉన్న విశ్వాసం ఎల్లుండి ఉంటుందా? ఎల్లుండి ఉన్న విశ్వాసం వచ్చే ఆదివారం ఉంటుందా? అచంచలం. కెరటాలు పైకి లేసి ఎలా పడిపోతాయో మనం కూడా ఏ టైంలో ఎప్పుడు ఎలా ఉంటామో మనకే తెలియదు. అవునా కాదంటారా? కారణం ఏంటి? సమస్యలని కెరటాలు కొట్టినప్పుడు గాలి తుఫానికి పడవ పైకి లేసి కింద పడినట్టుగా మన అలలకు చేత పైకి వెళతాం, కింద పడతాం. మనకు బాగా ఇంట్రెస్ట్ అని పెడితే 10 అధ్యాయాలు చదివేస్తాం, ఇంట్రెస్ట్ లేకపోతే బైబిల్ పక్కన పెట్టేస్తాం. మనకి ఇంట్రెస్ట్ అనిపిస్తే దేవుని మందిరానికి 2-3 సర్వీసులు కానీ వచ్చేస్తాం. ఇంట్రెస్ట్ లేకపోతే కనబడం. కానీ ఈమె అలా లేదు. మాట విన్నది, అదే పొలంలో ఉంది. పనికత్తలేదు, నిలకడగా ఉండు. వారు చేను కోస్తున్నారు కదా, దాన్ని కనిపెట్టు నువ్వు. అంటే ఏంటి అర్థం? కనిపెట్టడం అంటే వాళ్ళు కోసుకుంటూ వెళ్ళేటప్పుడు అక్కడ కొన్ని ఏం వదిలేస్తారు? పరిగి వదిలేస్తారు కదా. వీని వెళ్తే ఏం దొరుకుతాయి? అక్కడ పరిగి దొరుకుతుంది. వారి చేను ఎలా చూస్తున్నారో కనిపెట్టి నీకు కనిపెట్టి. ఈ రోజున మనం ఎవరిని కనిపెట్టాలి? బైబిల్లో చాలామంది భక్తులు జీవించి వెళ్ళారు, వారిని కనిపెట్టాలి. యోబు గారు ఉన్నారు. సమస్యలలో బలహీనత, అనారోగ్యం ఉన్నప్పుడు ఆయన ఎలా ఉన్నాడో ఆయన గుర్తుపెట్టుకోవాలి. శోధనలు వచ్చినప్పుడు యోసేపు ఎలా ఉన్నాడో ఆయన గుర్తుపెట్టుకోవాలి. ఇంకేంటి? ఇలా విపత్తు ఇలాగ అన్ని భక్తుల జీవితాలంది మనకి ఎంత అవసరం అంత వ్రాయించాడు. వారు ఆ టైంలో ఎలా జీవించారు, వారు ఆ టైంలో ఎలా నిర్ణయాలు తీసుకున్నారు. తరమబడుతున్నప్పుడు దావీదుని గుర్తు తెచ్చుకోవాలి. అయ్యో, దావీదు తరమబడ్డాడు కానీ తరమబడ్డాడు కానీ పడిపోలేదు. యోసేపు పారిపోయాడు కానీ పాపం చేయలేదు. వాళ్ళందరిని మనం ఏం చేయాలి? మనం కనిపెట్టాలి. ఏ సందర్భంలో ఏ సమయంలో వారు ఎలా స్టెప్ వేశారు, ఏం చేయాలంటే మనం వారిని కనిపెట్టాలి. ప్రాముఖ్యంగా మన ముందు ఒక మంచి అడుగుజాడలు ఎవరు ఉంచిపోయారంటే యేసుప్రభువారు ఉంచి వెళ్ళారు. ఇలాంటి శ్రమలకు యేసుప్రభువారు ఎలా స్పందించారు? ఆయన ఎంతోమంది పొద్దులేస్తే సాయంత్రం వరకు క్రిటిసైజ్ చేసేవారు. అంటే ఏంటి? విమర్శించేవారు. విమర్శించినప్పుడు ఎవరిని కూడా ఆయన తోలనాడేవారు కాదు. ఆయన పని ఏదో ఆయన చేసుకుంటూ వెళ్ళిపోయాడు అంతే. ఈరోజు మనం నన్ను అంత మాట ఎందుకు అన్నారు, నన్ను ఆ మాట ఎందుకన్నారు, నన్ను ఈ మాట ఎందుకన్నారు అన్నప్పటికీ ఏమైపోద్ది? 100 గ్రాముల బరువు చేతిలో పట్టుకుంటే ఎన్ని గ్రాములు ఉంటుంది? 100 గ్రాములే. సాయంకాలం వరకు పట్టుకుంటే ఏమవుతుంది? 10 కేజీలు అవుతుంది. 100 గ్రాముల బరువు ఇలా పట్టుకుంటే 100 గ్రాములే. ఇదే 100 గ్రాముల బరువుని సాయంత్రం దాకా పట్టుకుంటే ఏమవుతుంది? చెయ్యి పని చేస్తుందా? పని చేయదు. అదే మనం చేస్తున్నాం. యేసుప్రభు అలా చేయలేదు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టేశాడు ఆయన. అంటే మనల్ని కూడా అది ఆ పాపాత్మలు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతా ఆయన ఓర్చుకోండి. అవమానమును నిర్లక్ష్యపెట్టి నిందన సహించి ముందున ఆనందము కొరకే ఆయన ఏం చేశాడంట? అవమానం నిర్లక్ష్య పెట్టాడు. ఇప్పుడు మనల్ని కూడా ఏం చెబుతున్నాడు? అదే చెబుతున్నాడు. కనుక మనం ఏం చేయాలంట? నిలకడగా ఉండాలి. నిలకడగా ఏం చేయాలి? మనం కనిపెట్టాలి. బైబిల్ బాగా చదివితేనే ఎవరు ఏ టైంలో ఎలా జీవించారు, ఎవరు ఎలాంటి సమయంలో నిర్ణయాలు తీసుకున్నారో అన్నీ మనకు బాగా తెలుస్తుంది. కానీ మన వంతు ఎలాంటిదంటే మనం ఏమనుకుంటామంటే, ఆయన ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడదు కానీ భోంచేయను ప్రభా అంటాం, ఓపెన్ చేస్తాం. ఇస్కరియోతు యోధ ఉరిపోసుకొని అని వచ్చింది. అబ్బా బాల మంచిగా రాలేదు. తండ్రి కనికరించి మళ్ళీ మాట్లాడు ప్రభా,
నువ్వు మళ్ళా మాట్లాడు ప్రభా. మళ్ళీ ఇంకో పేజీ ఓపెన్ చేశాడు. నువ్వు అలాగూ చేయమని వచ్చింది. బాబాయ్ బాబాయ్, తండ్రి నాతో మాట్లాడు. మరలా ఓపెన్ చేస్తే నీవు చేయవచ్చినది త్వరగా చేయమని వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు దేవుడు మాట్లాడేశాడు వాక్యం ద్వారా, బైబిల్ నుంచే మాట్లాడు. ఏమని మాట్లాడాడు? ఇస్కరియోత ఉరిపోసుకను అని మాట్లాడాడు. ఉందా బైబిల్లో? ఉంది. అబ్బాయి నాకు ఇది బాగోలేదని మళ్ళీ ఓపెన్ చేస్తే నీవును అలాగూ చేయము అని బైబిల్లో ఉందా లేదా? మరి అది కూడా మాట్లాడాడు. తర్వాత మూడో మాట ఏం మాట్లాడాడు? నువ్వు చేయవలసిన పని త్వరగా చేయము అని ఉందా బైబిల్లో? ఉందా లేదా? మరి ఈ మూడు కలిపితే ఏమవుతుంది? నువ్వు లాటరీ తీసిన చదివితే అంతే. ఏమవుద్ది? లాటరీ బైబిల్ చదవద్దు. ఒక క్రమబద్ధంగా ఆదికాండం నుంచి రోజుకు 3 అధ్యాయములు పాత నిబంధన, రోజుకు 3 అధ్యాయులు క్రొత్త నిబంధన చదివితే సంవత్సరానికి బైబిల్ కంప్లీట్ అయిపోతుంది. అలా కాదు, నీకు ఇంకా ఇంట్రెస్ట్ అయితే ఇది ఎన్ని అధ్యాయాలను చదువుకోవచ్చు. మధ్యలో మనకి స్నాక్స్ తింటాం కదా, మనం తింటాం కదా, స్నాక్స్ తిన్నట్టుగా కీర్తనలు చదువుకోవాలి, సామెతలు చదువుకోవాలి. చాలా బాగుంటుంది. కీర్తనలు ఎక్కువ చదివితే ఎక్కువగా దేవుని ఆరాధించగలుగుతాం. సామెతలు చదివితే బాగా సరి చేసుకోగలుగుతాం. నువ్వు ఎంత అందుబాటులో బైబిల్ పెట్టుకొని చదువుతావో అంతగా మనకు అర్థం అవుతుంది. ఏమో అర్థం అవుతుంది? యేసయ్య మనస్సు మనకు అర్థం అవుతుంది. ఈ రోజుల్లో బైబిల్ పక్కన పెట్టేస్తున్నావా లేదా? ఇది ఏదో వచ్చింది కదా, ఇది వచ్చిన తర్వాత ఇది అసలు బైబిల్ చదవనట్లేదు. ఇది వచ్చా చదవనేస్తుంది. ఇది వచ్చాక ఎక్కడ కూర్చుంటే అక్కడికి కిచెన్లో కూడా ఎవడో మొన్న కిచెన్లోకే పెట్టుకొని కిచెన్లో పట్టుకెళ్ళి అది చేసుకున్నాడంట. తర్వాత ఏం చేశాడు? ఫోన్ అనుకొని హీటర్ పెట్టేసుకున్నాడు, చచ్చిపోయాడు. అంతే. ఏమనుకున్నాడంట? అందుకని పెట్టారు. అయ్యా తల్లులారా, చెల్లులారా, మీరు కిచెన్లోకి మీ ఫోన్ పెట్టగలొద్దని అందరూ ఇప్పుడు అదర పెడుతున్నారు. ఎక్కడ పట్టుకెళ్ళిపోతున్నారంట? ఫోన్ కిచెన్లోకి పట్టుకెళ్ళిపోతున్నారంట. ఒకటి చేయబోయి కానీ ఏం చేయాలంటే నువ్వు కిచెన్లో బైబిల్ తీసుకెళ్ళి దీంట్లో ఆడియో బైబిల్ పెట్టి విను. ఏం చేయాలి మనం? ఇదంతా దేని గురించి చెబుతున్నానంటే దేవుని యొక్క దాసులను, యేసు ప్రభువు వారి జీవితాన్ని కనిపెట్టాలంటే బైబిల్ బాగా మనం చదువుకుంటేనే అర్థం అవుతుంది దేవుని మనస్సు. లేదంటే మనకి అర్థం కాదు. ఎవరెవరో చెప్పిన మాటలు మనం వినేస్తాం. ఎవరెవరో చెప్పిన మాటలు ఏం చేస్తాం? మనం వినేస్తాం. ఇప్పుడు ఈ రోజున కూడా అలాగే అమాయకంగా మనుషులు ఏం చేసేస్తున్నారు? మోసం చేసేస్తూ ఉన్నారు. మసిపూసి మారేడుకాయలకి చెబుతున్నారు. కానీ బైబిల్ బాగా చదివితే ఏ ప్రలోభాలకు కూడా మనం లొంగము. వాక్యానికి ఆనాడు మరి పౌలుశీల బోధిస్తుంటే చెప్తుంటే బెరయ అనే ప్రాంతంలో ఉన్న స్త్రీలు ఇంటికి వచ్చి వాళ్ళు చెప్పిన మాటలకి, గ్రంథాలు ఉన్న మాటలకి కరెక్ట్గా చూసుకొని ఓకే వాళ్ళు కరెక్టే చెప్పారు. పాత నిబంధనల ప్రవచనం యేసు ప్రభువును నెరవేరింది, మెస్సియా ఆయనే అని ఏం చేశారు? ప్రభువుని అప్పుడు నమ్మారు, అప్పటిదాకా నమ్మలేదు. అంటే ఏంటి? వాక్యం బాగా వారికి తెలుసు. ఈరోజు మన జీవితాలు మనం ఎవరు ఏది చెబితే ఏం చేస్తాం? మనం ఎవరు ఏది చెబితే అది నమ్మేస్తాం. ఈ మధ్యన ఒక ఆయన బాగా ట్రోల్ అవుతుంది. ఒక గెల అట్టుపల్లి తెచ్చాడంట. ఆయన గెల అట్టుపల్లి తెచ్చి నేను ప్రార్థన చేస్తున్నాను, ఒక్కొక్క అట్టుపల్లి తీసుకెళ్ళి ప్రార్థన చేసుకొని తినండి మీకు గర్భఫలం వస్తుంది, రకరకాలు చెబుతున్నాడట. ఇంకొక ఆయన అంటాడు, మీకు రోజు మేము చర్చిలో ప్రేమ మీద పెడుతున్నాం కదా, నేను ఎప్పుడైనా ఉప్మా తినండి మీరు గర్భఫలం వస్తుందని నేను చెప్పానా అని ఇంకొక ఆయన అన్నాడు. దాన్ని ఏం చేయాలి? ఏమంటున్నారు అక్కడ? మోసం చేస్తున్నారు అంటున్నారు అక్కడ. అంటే వాక్య ప్రకారంగా. అఫ్కోర్స్ కొన్ని పూర్వకాల సందర్భంలో కొన్నిసార్లు కొంతమంది భక్తులు చేసినప్పుడు దేవుడు కార్యాలు జరిగించాడు, కాదంటలేదు. ఇప్పుడు దేవుని ప్రజలను ఏం చేస్తున్నారు? తప్పు ద్రోవలోకి తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం వాక్యం బాగా చదువుకుంటే అర్థమవుతుంది. ఇది ఆమె చేసింది. అవంతా కూడా యేసుక్రీస్తు అంటే బోయి చెప్పినట్టుగా కనిపెట్టింది, వెంబడించింది, చక్కగా అలాగే ఉంది. తర్వాత అత్తగారు చెప్పినట్టుగా విన్నది, వెళ్ళింది. ఆ తర్వాత భోజనం పెళ్లి చేసుకోవడం. ఇది పాయింట్ మన దేని కొరకంటే నన్ను మారా అన పిల్లండి అని చెప్పింది. ఎందుకంటే కడు బీద స్థితికి వెళ్ళిపోయారు. సంపన్న స్థితి నుంచి కడు బీద స్థితికి వెళ్ళిపోతే అక్కడి నుంచి దేవుడు ఉన్నత స్థితికి అయినా చేర్చేశాడు. అంతే. కారణం మాట విన్నది. ఈ రోజున దేవుడి మాట మనం వినినట్లయితే ఎక్కడ ఎక్కిస్తాడో మనం చెప్పలేం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం అంటాడు 1వ వచనం నుంచి, నీ దేవుడిని యెహోవాకు శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపిస్తున్న ఆయన ఆజ్ఞలన్నీ అనుసరించిన యెడల భూమి మీద ఉన్న సమస్త జనమును కంటే నిన్ను
హెచ్చిస్తాను. ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి ప్రాప్తిస్తాయి. నువ్వు పట్టణంలో దీవించబడతావు, పొలంలో దీవించబడతావు, నీ గర్భఫలం, భూఫలం, పశుపతం మొదలు దుక్కుటెద్దులు అన్నీ దీవించబడతాయి. నీ గంప ఈ పిండి పిసుకు తొట్టు దీవించబడతాది. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు. కొన్ని వచనాలు దాటిన తర్వాత నువ్వు విగ్రహముల జోలికి వెళ్ళకుండా ఉండి నన్ను మహిమపరిచి నీ చెప్పినట్టుగా జీవిస్తే పైవాడుగా ఉంటావు కానీ కిందవాడుగా ఉండవు, తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు. ఎప్పుడు దేవుడి మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నీ పాటిస్తే. ఈమె అదే చేసింది. బోయజు చెప్పినట్టుగా చేసింది. అత్తగారు రూతు గారు నయోమి గారు, అమ్మ నీకు ఒక న్యాయం చేయాలి, నేను చెప్పినట్టుగా చేయని చెప్పింది. నువ్వు స్నానం చేసి నీ బట్టలే కట్టుకొని తైలం పూసుకొని ఆ బోయజు ఆ కళ్ళంలో తూర్పారబడుతున్నాడు. ఆయన కనపడకుండా కూర్చో, అన్నపానాలు పుచ్చుకున్న తర్వాత పండుకున్న తర్వాత వెళ్ళి ఆయన కాళ్ళు దగ్గర కూర్చో, పడుకో. ఆయన ఎప్పుడైనా మధ్యరాత్రి లేచి నీతో మాట్లాడితే కనుక నీ కొంగు నా మీద కప్పు అని అడుగు అన్నది. ఇప్పుడు ఎంత ఆ మిడ్ నైట్లో వెళ్ళాలంటే తెగింపు కలిగి వెళ్ళాలి. ఊరికా అత్త అక్కడికి వెళ్ళి నన్ను కొడతారేమో ఏమనందా? చాలా కష్టమైన పని అది. వయసులో ఉన్న అమ్మాయి టైం కాని టైంలో అక్కడికి వెళ్ళి ఆయన పాదాల దగ్గర కూర్చోవాలంటే ఒక తెగింపు అవసరం. కారణం అత్త మాటల మీద నమ్మకం. అత్త నాకు ఒక భవిష్యత్తును చేయాలనుకుందని చెప్పి అత్తగారు చెప్పినట్టుగా చేసింది. తురుక్కుబడి మధ్యరాత్రి బోయజులు ఇచ్చాడు. అమ్మా నువ్వు ఎవరు అంటే నీ సేవకురైన రూతుని, నీ కొంగు నా మీద కప్పు అంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకో అన్నది. అప్పుడు ఆయన అంటాడు, నాకంటే సమీప బంధువు ఒకడున్నాడమ్మా, అతన్ని అడుగుతాను, అతను విడిపించకపోతే నేను తప్పకుండా చేస్తానని చెప్పి మరలా ధాన్యం మూటగట్టి ఈమె నెత్తి మీద పెడితే వెళ్ళిపోయింది. అప్పుడు నయోమి అంటది, అతడి కార్యం త్వరపడి చేస్తాడరా చూద్దామని వాళ్ళు కూడా వెళ్తారు. ఆ పురద్వారం దగ్గర ఉన్నప్పుడు వీళ్ళ సమీప బంధువు అక్కడ వెళ్ళిపోతూ ఉంటాడు. బాబు ఇట్రా, రే ఇట్రా, మీ బంధువు అయినటువంటి నయోమి వీళ్ళు ఉన్నారు కదా మహలోని కిల్లోను, వీళ్ళకి కలిగింది విడిపించగలుగుతావా అంటే విడిపిస్తానంటాడు. కాదు ఆమెను పెళ్లి చేసుకోవాలంటే లేదు నాకు ఆల్రెడీ పెళ్ళింది నేను చేసుకోను అంటాడు. అప్పుడు ఈయన చెప్పు తీసి అలిగిస్తాడు. అప్పుడు ఈ చెప్పు ఇచ్చిన తర్వాత నా వల్ల కాదు ఒప్పుకుంటాడు అన్నమాట. అప్పుడు ఈ బోయజ్ అంటాడు, మహలోను కిలియోనది కలిగినది యావత్తు, ఈ నయోమికి వెలుగు కలిగినది యావత్తు నేను నడిపిస్తున్నాను, ఈ రూతుని నేను పెళ్లి చేసుకున్నానని చెప్పి బాహాటముగా ఆయన చెప్పాడు. అయిపోయింది అంతే. కడు దీన స్థితి, చేదైన స్థితి నుంచి బోయజ్ అంటే బహుధనవంతుడు, యోధా గోత్రంలో పుట్టాడు. ఉన్నత స్థితికి దేవుడు ఏం చేశాడు? చేర్చాడు. అన్ఎక్స్పెక్టెడ్గా కాదు, అది దేవుని ప్రణాళిక. ఈరోజు నీవు కూడా ఒకవేళ నా జీవితం చేదుగా ఇలా అయిపోయిందేంటి అని అనుకోవద్దు. ఉన్నత స్థితికి మాధుర్యముగా చేసే దేవుడు, ఉన్నత శిఖరాలను ఎక్కించే దేవుడు మనకి ఉన్నాడని నేను మర్చిపోకూడదు. ఇప్పుడు రండి రాజుల గ్రంథంలోకి వెళ్దాం. రండి, కొన్ని సందర్భాల్లో రాజుల గ్రంథం రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయం 19 నుంచి. అంతటా ఆ పట్టణం వారు, ఈ పట్టణమన్న చోటు రమ్యమైనదని మా ఏలినవాడు నీకు కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కాదు, అందుచేత భూమియు నిస్సారమైనదని ఎలీషాతో అనగా, అతడు క్రొత్త పాత్రలు ఉప్పివేసి నా యొద్దకు తీసుకుని రండి అని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి ఓట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేయుచున్నాను గనుక ఇక దీని వలన మరణము కలగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు నేను. కాబట్టి నేటికి కూడా ఇప్పటికీ కూడా ఎలీషా చెప్పిన మాట చొప్పున నీరు ఎలా ఉన్నాయంటే మంచిగా ఉన్నాయి. వాళ్ళు ఆ పట్టణానికి వెళ్ళారు, అంటున్నారు అక్కడ, అయ్యా ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనది, కానీ నీళ్ళు మాత్రం ఈ భూమి నిస్సారంగా మారిపోయింది, ఈ భూమిలో సారం లేదయ్యా అంటాడు. అప్పుడు నేనేం చెప్పాడు? కొత్త పాత్రలు ఉప్పు వేసి తీసుకురండి అని చెప్పాడు. ఆ 2 పట్టుకొని ఆ నీటి ఓట దగ్గరికి వెళ్ళి యెహోవా సెలవిస్తున్నాడు, ఈ నీటిని మంచిగా చేస్తున్నానని చేశాడు. ఆ క్రొత్త పాత్ర ఎవరంటే క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు ప్రభువారు. ఒకప్పుడు మన జీవితం కూడా నిస్సారమైన జీవితమే, సారమలేని జీవితం. అంటే ఒకవేళ లోకం దృష్టిలో మనం ఒకవేళ లోకం మెచ్చుకోవచ్చు, కానీ దేవుని దృష్టికి మనలో ఏమి లేదు, సారమ లేదు, నిస్సారమైన జీవితం, దేవునికి ఉపయోగకరమైన జీవితం కాదు. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితంలోకి వచ్చాడు. ఆయన ఉప్పు దేనికి సాదృశ్యం? రుచికి సాదృశ్యం. దాకా చెప్పాడు కదా, యెహోవా ఉత్తముడని రుచి చూచి
తెలుసుకొనుడని చెప్పి మాధుర్యమునిచ్చే సారమునిచ్చే యేసుప్రభు వారు మన జీవితంలోకి వచ్చి ఏం చేశాడు? ఆయన మనల్ని సారవంతమైన జీవితంగా మనల్ని చేశాడు. ఈ రోజున మరి మన జీవితాల్లో ఇంకా మారు మనస్సు పొందకుండా నిస్సారమైన జీవితం ఎవరైనా కలిగి ఉంటే, నిస్సారమైన జీవితం ఎవరైనా కలిగి ఉండట్లయితే సారవంతుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవజల నది మన మధ్య ప్రవహిస్తూ ఉంటుంది. జీవజల నది ప్రవహిస్తా, ఆ నీళ్ళు ఎక్కడ ప్రవహించనో అక్కడ జలచరములన్నీ కూడా బ్రతుకునని యెహెజ్కేలు గ్రంథంలో రాయబడింది. ఆ నది పరలోకము నుంచి వచ్చింది. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభువారు. నిస్సారమైన మన జీవితాలు ఏం చేస్తాడండి? సారవంతంగా చేస్తాడు. మదర్ తెరీసా గారు ఒక ఊరికి వెళ్ళారు. ఒక ఊరికి వెళ్తే ఆ ఊరిలో ఒక పిల్లోడు, పాపం పిల్లోడు అంటే ఆడికి 12 సంవత్సరాలు ఉంటాయేమో, 10 సంవత్సరాలు ఉంటాయేమో. వాడిని వాళ్ళ బంధువులు ఎవరు పట్టించుకోవట్లేదు. వాడిని గేదెలు కాయడానికి పెట్టేశారు. దేనికి? గేదెలు కాడ పెట్టారు. ఆయన వాడిని ఎవరు విడిపించాలి? ఏమంటారండి? ఒకటే మాట ఏమంటారంటే, వీడి కర్మ ఇంతే, వీడి కర్మ ఏంటంటే ఆడి జీవితాంతం ఇలాగనే బతకాలి, ఆడికి పేరు, ఆడికి దేవుడు ఇలా రాసేసాడు, రాత ఇంతే అని ఎవరు బంధువులు విడిపించట్లేదు. మన దేశంలో కొన్ని పరిస్థితులు అంతే కదా, కర్మ రాసేసాడు దేవుడు, ఇంకా అంతే కర్మ అంటారు, కర్మ సిద్ధాంతం అంటారు. ఆడిని ఎవరు పట్టించుకోకపోతే ఆ ప్రదేశానికి మదర్ తెరీసా గారు వెళ్ళినప్పుడు ఆ బాబు గురించి విన్నది. విని ఆడికి చేతులు వచ్చి ఇలా చేయి చాపి, నువ్వు నాకు కూడా వస్తావా, నీ రాతన దేవుడు మారుస్తాడని చెప్పి, నీ కర్మను దేవుడు మారుస్తాడండి, అమ్మా నన్ను తీసుకెళ్ళిపోండి అని చెయ్యి ఇచ్చేసింది. ఇచ్చాడు. ఆ కుర్రాడు కూడా తీసుకెళ్ళిపోయింది. ఆవిడ బాగా చదివించింది. ఆ తర్వాత ఒక పెద్ద కమిషనర్ అయ్యాడు. ఆయన ఏమయ్యాడు? నిస్సారమైన ఈ బిడ్డ జీవితంలోనికి సారవంతమైన యేసు ప్రభువుని పరిచయం చేసింది. ఈ సారవంతమైన యేసు ప్రభు ఏం చేస్తాడు మనల్ని? ఇంకా మీకు సింపుల్గా చెప్పాలంటే, నాగర్ కర్నూలు ఆ ప్రాంతంలో ఎవరు ఉన్నారా? ఇంకటి పక్క వనపర్తి ఉన్నాడు మనిషి అక్కడ. ఏ ఊరి మీది? నాగర్ కర్నూలు, వనపర్తి. అప్పట్లో ఒక 10 సంవత్సరాల క్రితం మీ ఊర్లో పొలాలు ఎంత రేటు ఉండే? 50,000, 40,000. ఇప్పుడు ఎంత ఉన్నాయి పొలాలు? 1 కోటి రూపాయలు, 25 లక్షలు, 50 లక్షల వరకు ఉన్నాయి కదా, ఉన్నాయి. ఎందుకు? ఒకప్పుడు ఆ ప్రాంతాలకు ఏమీ లేదు, నీళ్ళు లేవు, కాలువలు లేవు. ఇప్పుడు ఆ ప్రాంతంలో ఏమీ మనం చాలా కాలం క్రితం సువార్తకి వెళ్ళాం, అన్నీ ఎండిపోయి ఉన్నాయి పాపం, పంట లేక దుమ్ము లెగిసిపోయి ఉన్నాయి. కానీ కొన్ని సంవత్సరాలు నాగర్ కర్నూలు సువార్తకి వెళ్తే చేపల చెరువులు, మొక్కలు, పంట పొలాలు. ఇదేంటో పశ్చిమ గోదావరికి వచ్చామా, వనపర్తి నాగర్ కర్నూలు వచ్చామని ఆశ్చర్యపోయాం. అంత పచ్చగా మారిపోయింది. కారణం ఏంటి? నిస్సారమైన భూమిలోకి ఏమొచ్చింది? నీళ్లు వచ్చేటప్పటికి ఆ భూమికి ఏమొచ్చిందండి? సారం వచ్చింది. అది పరలోకము నుంచి జీవజలనది అయిన యేసు ప్రభువు వారి నిస్సారమైన మన బ్రతుకుల్లోకి వస్తే మన బ్రతుకులు ఎలా మారుతాయి? సారవంతంగా దేవుడు మారుస్తాడు. అది మనం నమ్మాలి. అది నమ్మకుండా నా బతికింతే, నా కర్మ ఇంతే, నా జీవితం ఇంతే అంటే ఆ దూతలుండి ఆమెన్ 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 మూటములు సర్దుగా అంటారు. నీకు నువ్వు శపించుకోవడానికి వీలు లేదు. బైబిల్ అంటుంది జీవమరణములు యెహోవా వశం, అలాగే జీవమరణములు నాలుక వశం. నీకు నువ్వు శపించుకున్నావా ఇంకంతే. లేదు. 115 కీర్తనలో అద్భుతమైన మాట ఉంటుంది. మీ దేవుడేడి అంటారు అన్యజనులు. వాళ్ళంటారు మా దేవుడు ఆకాశమందు ఉన్నాడు, ఆయనకి ఇష్టమైనది చేస్తాడు అని. కిందకు వచ్చిన తర్వాత మా దేవుడని మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదిస్తాడు, ఆయన అహరోను వంశస్థులను ఆశీర్వదిస్తాడు, ఇశ్రాయేలును ఆశీర్వదిస్తాడు, పిల్లలనేమి పెద్దలనేమో తన యందు భయభక్తులు గల వారందరినీ. చూసారా వాళ్ళ కాన్ఫిడెన్స్? చూసారా? అందరూ చుట్టుపక్కల వారు అని అడుగుతున్నారు, మీ దేవుడు మీకు తోడుగా ఉంటే మీకు ఎందుకు కష్టాలు? మూటములు సర్దుకొని మాట్లాడితే దేశం అందరూ ఆ దేశం దోచుకెళ్ళిపోతుంది, ఈ దేశం దోచుకెళ్ళిపోతుంది, ఎందుకు మీకు బతుకంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? మా దేవుడు ఆకాశమందున్నాడు, ఆయనకి ఇష్టం వచ్చినట్టు చేస్తాడు, ఆయన మా దేవుడు, మా తండ్రి, ఆయన ఇష్టం, ఆయన కొడతాడు, మేము పడతాం, కానీ మమ్మల్ని ఆయన ఆశీర్వదిస్తాడు, మమ్మల్ని ఆయన మరిచిపోలేదు. ఇప్పుడు ప్రపంచమంతటిలో అత్యధికమైన టెక్నాలజీ ఎవరి దగ్గర ఉంది? వాళ్ళ దగ్గరే ఉంది. ఎక్కువ జ్ఞానవంతులైన శాస్త్రవేత్తలు ఎవరి దగ్గర ఉన్నారు?
వాళ్ళ దగ్గరే ఉన్నారా లేదా? నోబెల్ బహుమతులు ఎక్కువ ఎవరికి వచ్చినాయి? వాళ్ళకే వచ్చినాయి. కారణం మా దేవుడిని మమ్మల్ని మరిచిపోలేదని కాన్ఫిడెన్స్, నమ్మకం. నీకుందా నమ్మకం? ఆ దేశం అంతా పోజేస్తే గుంటూరు జిల్లా ఎంత ఉంటుందో ఆ దేశం అంతా అంతే ఉంటుంది. గుంటూరు జిల్లా ఎంత విస్తీర్ణం ఉంటుందో అంతే విస్తీర్ణం ఆ ఇశ్రాయేలు దేశం. కానీ ప్రపంచంలో ఎవరైనా వాళ్ళతో పెట్టుకోవాలంటే గడగడలాడిపోవాలి. కారణం మా దేవుడు మాతో కలిసి యుద్ధం చేస్తాడు. మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు. డ్రై ల్యాండ్ని వారు ఏం చేశారు తెలుసా? డ్రై నట్స్ దాంట్లోంచి ఏం చేస్తారు? డ్రై నట్స్ పండిస్తారు. అంత జ్ఞానం వారికి ఇచ్చాడు. కారణం మా దేవుడు మమ్మల్ని మరిచిపోలేదు, ఆశీర్వదిస్తాడు. ఈరోజు నీవు నేను మరి అదే దేవుడిని కలిగి ఉన్నాం. అదే దేవుడి ముద్ర మన నొస మీద ఉంది. మనం ఎందుకు నమ్మట్లేదంటే నమ్మకం రావట్లేదు అంతే. ఈరోజున ఇక్కడ క్రొత్త పాత్రతో ఉప్పు తీసుకొచ్చేస్తే ఆ నీళ్ళు ఎలా మారిపోయినాయండి? ఎలా మారిపోయినాయి? ఇప్పటికీ కూడా ఎలీషా స్ప్రింగ్ అని వస్తుంది, వాటర్ వస్తాయి అక్కడ. ఇప్పటికీ మన ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు ఇప్పటికి వాటర్ వస్తాయి. చాలామంది టీవీలో యూట్యూబ్లో కూడా చూపిస్తూ ఉంటారు. ఇదిగో ఎలీషా బాగు చేసిన నీటి ఓట ఇదే అని పెడతారు పిక్చర్లు. చూసారా? కొంతమంది చూసేమంటారు. ఇప్పటికీ కూడా ఈరోజు నేను ఆ జీవితంలో కూడా మారిన జీవితం తరతరములో నేను మర్చిపోదు. మన జీవితం బట్టి దేవుడు అంత అద్భుతంగా దేవుడు చేస్తాడు. ఇంకొకటి చూద్దారండి. రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం 38 నుంచి. ఎలీషా గిల్గాలునికి తిరిగి రాక ఆ దేశం అందు క్షామం కలిగి ఉండను, కరువు ఉందన్నమాట. ప్రవక్త శిష్యులు అతని సమక్షమున అందు కూర్చున్నారు. అతడు తన పనివాణిని పిలిచి పెద్ద కొండ పొయ్యి మీద పెట్టు ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని చెప్పాడు. అయితే ఒకడు కూరాకులు ఏరుట పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకొచ్చి వాటిని తిరిగి కుండలో వేశాడు. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి దైవజనుడా కొండలో విషమున్నదని కేకలు వేశారు. దానిని తినక మానేశారు. అతడు పిండి కొంత తెమ్మనెను. వారు తేగ కొండలో దాన్ని వేసి జనులు భోజనం చేయుటకు వడ్డించుడని చెప్పాను. వడ్డింపగా కొండలో మరి ఏ జబ్బునో కనిపించలేదు. ఏమైపోయింది? ద్రాక్ష చెట్టు యొక్క ఏం చేశాడంటే వెర్రి ద్రాక్ష గుణమేరక్క ఆకులు కొన్ని తీసుకొచ్చి ఆ కొండలో వేసేసాడంట. ఆ కొండలో ఉన్నదంతా ఎలా మారిపోయింది? విషం అంటే చేదుగానే మారిపోయింది. అంతే కదా, చేదుగా మారిపోయింది. ఏం టెన్షన్ పడకండి అని చెప్పాడు. ఏం తెమ్మన్నాడు? ఇప్పుడు ఏం తెమ్మన్నాడు? పిండి తెమ్మన్నాడు. ఏం పిండి అది? గోధుమ పిండి. ఏం తెమ్మన్నాడు? పిండి తెమ్మన్నాడు. ఆ పిండిని దాంట్లో వేసాడు. ఎలా మారిపోయింది? ఇప్పుడు అది మధురంగా మారిపోయింది. ఆ పిండి యేసుక్రీస్తు ప్రభువారు నలగొట్టబడిన రొట్టెకు సాదృశ్యం. ఒకప్పుడు మన హృదయంతో చెప్పాను ఇర్మియా 17లో ఘోరమైన వ్యాధి, విషభ జీవితం మన జీవితం. ఏం జీవితం? విషభ జీవితం. ఆయన పేరు పాములు, ఆయన పేరు గర్వం గుర్తుందా? చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న విషమిచ్చే పెంచాడు. చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి కూడా వారు అడవిలో పెరిగారు. అడవిలో పెరిగితే వారిని చాలామంది వచ్చి దుండగులు దోచుకెళ్ళిపోతున్నప్పుడు ఇతను అడ్డు పెట్టుకొని వాళ్ళ నుంచి రక్షించబడడానికి ఇతను గిచ్చితే వారిని చచ్చిపోవాలని చెప్పి చిన్నప్పటి నుంచే విషం పెట్టి పెంచారంట. పేరు గుర్తు రావట్లా, తెలుగులోనే మీరు కొడితే వస్తుంది. ఆయన పేరు సరే తర్వాత మీకు చెప్తాను. పెంచారు, అలా పెంచారు. పెంచిన తర్వాత ఆయన కొంచెం యవనస్తుడిగా అయ్యాడు. అయిన తర్వాత జబ్బు చేసింది దానికి. జబ్బు చేస్తే ఇక్కడ హైదరాబాద్ కూడా తీసుకొచ్చారంట. ఏ డాక్టర్ కూడా మా వల్ల కాదన్నారు. ఎందుకని? ఇతని బాడీ అంతా విషం ఉందా అంటే వాళ్ళ నాన్న అడిగాడండి, ఎందుకు నన్ను ఇలా పెంచావంటే ఏమీ లేదురా, ఇలాగ దొంగలు వస్తున్నప్పుడు నిన్ను అడ్డు పెట్టుకొని నువ్వు గిచ్చితే వాళ్ళు చచ్చిపోతారు, నువ్వు కురికితే వాళ్ళు బలవంతంగా ఉండేవారంట. వీళ్ళ దగ్గర దోచుకొని వెళ్ళిపోయేవారంట. అడవిలో వీళ్ళని కాపాడేవారు ఎవరు లేదు. వీడిని వెళితే చాలంట. ఇక స్నానం చేసేవాడు కాదని పుట్టిన తర్వాత అబ్బాయి ఆ వాసనకే చచ్చిపోయేవారంట. అంత విషయం మనిషి, అంత విషయం మనిషి. మీరు సాక్ష్యం బాగుంటుంది, వినండి యూట్యూబ్లో.
గుర్రప్ప, మీసాల గుర్రప్ప. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీసాల గుర్రప్ప సాక్ష్యం అని కొట్టండి, గంట సేపు ఉంటుంది, మెల్లగా వినండి. అద్భుతం. అసలు దేవుడు అంత అద్భుతంగా ఆయన జీవితాన్ని మార్చాడు. చచ్చిపోతారన్నాడు అలాంటి వ్యక్తిని, నీ చంపేద్దాం అనుకున్నారు. ఆ నాన్న దగ్గరికి వచ్చి అన్నాడంట, అరే మీ అమ్మ కడుపులో నీవు ఉన్నావు, మీ అమ్మ కడుపులో నీవు ఉన్నప్పుడు మేమేం చేసామంటే మిషనరీలు వస్తే వాళ్ళు ఏం చేశారు, చంపేద్దామని చూశారంట. అక్కడ అదే సంథింగ్ అది జరిగింది. అప్పుడు వాళ్ళమ్మని చెట్టుకి కట్టేశారంట. వీళ్ళమ్మ యేసుప్రభు నమ్ముకుందని చెప్పి అక్కడ మిషనరీ సాక్ష్యం బట్టి నమ్ముకుందని కడుపులో ఈ కుర్రోడు ఉన్నాడు. చెట్టుకి కట్టేసి చంపేద్దాం అనుకున్నారంట. చంపేద్దాం అనుకుంటే దేవుడు ఆమెను బ్రతికించాడు. ఆ టైంలో బాబు పుట్టాడు. మీ అమ్మని కడుపులో ఉన్నప్పుడు నమ్ముకుందరా, ఆ దేవుడు నిన్ను కాపాడతాడరా అని చెప్పాడంట. ఆ దేవుడు ఎవరు నాన్న అంటే యేసుప్రభు అని చెప్పాడు. సంథింగ్ ఎవరు. ఇంకేం చేశారంటే చెట్టు పైకి వెళ్ళిపోయాడు. చెట్టు పైకి వెళ్ళిపోయి దేవుడికి అడుగుతున్నాడు, తెలిసి తెలియట్టుగా అడుగుతున్నాడు. మీరు వినండి ఆశ్చర్యం. దేవుని దూతలు ఆయన దగ్గరికి వచ్చి అడిగి ఏమి రాదు చదువు గట్ట, ఆయనకి వాక్యాన్ని బోధించారంట. వాక్యాన్ని బోధిస్తే అక్కడి నుంచి ఎత్తుకొని ఆ టైంలో డిజిఎస్ దినకరణ గారి మీటింగ్ జరుగుతుంటే అక్కడ దింపారంట. ఆయన ప్రార్థన చేస్తూ ఈయన పేరు పెట్టి దేవుడు రమ్మంటున్నాడు రా అంటే అక్కడ అతనిలో ఉన్న దుష్టశక్తులన్నిటి నుంచి దేవుడు ఆయన్ని విడిపించాడంట. అతను మార్పు చెంది మనిషిలాగా మారి ఇప్పుడు ఎన్నో సంఘాలు కట్టి గొప్ప సేవకుడు అయ్యాడు. హల్లెలూయా. ఆశ్చర్యం, అసలు అద్భుతం. ఇదంతా ఎందుకు చెప్పానంటే విషప మనిషి నీ దేవుడు ఏం చేశాడు, ఇప్పుడు సేవకుడిగా చేశాడు. ఎంతోమందిని పోషిస్తున్నాడు, సంఘాలు కట్టాడు, సేవకులు తరపిదిస్తాడు, సంఘాలు నడిపిస్తూ ఉన్నాడు. అద్భుతం. అది ఎవరికి సాధ్యమవుతుంది? ఒక్క యేసు ప్రభు వారికి సాదృశ్యం. పిండి తీసుకురండి, కొండలో వేస్తానని చెప్పాడు, తిరిగి వడ్డించనేటప్పటికి మధురంగా మారిపోయింది. యేసుక్రీస్తు ప్రభువారి శరీరమును సాదృశ్యం అండి. రొట్టె గురించి యేసు ప్రభువారు యోహాను 6 అంటారు, మీ పితరులు మన్నాను తిని చనిపోయారు, నన్ను తినేవాడు ఏమాత్రం చనిపోడు, చనిపోయినా బతుకుతాడు అంటాడు. దేని గురించి? నా శరీరంతో నా రక్తం త్రాగువాడు నిత్య జీవగలవాడు, అంత్యదినము నేను వానిని లేపొదును అంటాడు ఆయన. ఈ రోజున ఎవరమైతే మనం పవిత్రతతో, శుద్ధ హృదయంతో, యోగ్యతతో రొట్టెలో పాలు పొందుతామో విషపూరితమైన మన బ్రతుకుని ఏం చేస్తాడంటే దేవుడు మాధుర్యంగా అనేకులకు సాక్షికరంగా మారుస్తాడు. ఈ కుండలో విషయం గోధుమ పిండి వేసాడంతే. ఆ పిండి గోధుమ అనేది యేసు ప్రభువారి ఆనాడు చెప్తాడు, ఇది నా శరీరమునకు సాదృశ్యంగా ఉన్న రొట్టె, మీరు దీన్ని తినండి అని చెప్పాడు. ఆయన శరీరాన్ని ఇప్పుడు మనకి ఇచ్చేసాడు, జీవాహారం ఇచ్చాడు. ఇది మన యోగ్యతతో పాలు పొందినట్లయితే ఆయన మూలంగా జీవిస్తాం, మాధుర్యంగా ఉంటాం. ఇప్పుడు ఎన్ని చూసుకున్నాం? మొదట ఎక్కడ చూసాం? నిర్గమకాండం 15వ అధ్యాయంలో ఏమైపోయింది? అక్కడెక్కడికి వచ్చారు? మారాకు వచ్చారు. ఆ మారా నీళ్ళు చేదైనవి. దేవుడు ఏం చేశాడు? ఒక చెట్టును చూసి నీటిలో ఏమన్నాడు? ఎలా మారిపోయినాయి? మధురంగా. మన జీవితం కూడా మారాలంటే అనుభవాలు ఎన్నో ఎదుర్కొంటాం, కానీ యేసుక్రీస్తు ప్రభువుని మనం ముందు పెట్టుకోవాలి, ఆయన వెనకే మనం నడవాలి. అంతేగాని మనం ముందు నడిచి నన్ను కొంచెం వెనక నుంచి గంటి ప్రభు కంటే కాదు, ఆయనే మన ముందు ఉండాలి. రెండవది ఎక్కడ చూసాం? రూతు గ్రంథంలో చూసాం. మధురం కాస్త చేదుగా మారిపోయింది, కానీ ఆ చేదును కాస్త ఉన్నతమైన స్థితికి దేవుడు చేశాడు. కారణం ఏం చేసింది? ఆ రూతు ఆమె నిలకడగా ఉన్నది, ఆ చేనును కనిపెట్టి ఉంది. బోయజు మాటకు లోబడింది, నయోమ మాటకు లోబడింది, కాబట్టి ఏమైంది? ఉన్నత శిఖరాలకు ఎక్కింది. తర్వాత ఎవరిని చూసాం? ఎవరిని చూస్తే ఎందుకన్నా ముగించాను అంటారా? ఎవరిని చూస్తే ఈ పట్టణము మంచిదే, రమ్యంగా ఉంది, కానీ నీ భూమి నిస్సారమైపోయింది. అప్పుడు ఏం చేశాడు? కొత్త పాత్రలో ఉప్పు తీసుకొచ్చి ఆ నీటి దగ్గర కలిపినప్పటికీ ఎలా మారిపోయింది? సారవంతంగా మారి. క్రొత్త నిబంధన మధ్యవర్తి అయిన యేసయ్య మన జీవితంలోకి వస్తే నీ ఇంటంతటిని దేవుడు ఏం చేస్తాడు? సారవంతంగా. ఒకవేళ మన ఇంటిలో జీవితంలో కూడా విలువలేని వారంగా మనం ఉన్నామేమో, తిరస్కరిస్తున్నారేమో, ఒకవేళ సారవంతుడైన యేసు ప్రభువారిని నీ జీవితంలో ప్రతిష్ఠించుకుంటే సారవంతంగా చేస్తాడు. చివరికి ఏమేమి చూసాం? వెర్రి ద్రాక్షాలు వేసేటప్పుడు కొండంతా ఎలా మారిపోయింది? విషముగా మారిపోయింది. గోధుమ పిండి తీసుకొచ్చేస్తే ఎలీషా ప్రార్థన చేస్తే ఏమైపోయింది? అది రుచికరంగా మారిపోయింది. కొండ మన జీవితానికి, మన బ్రతుకుకు సాదృశ్యం. యేసుక్రీస్తు ప్రభువుని ఎప్పుడైతే మన జీవితంలోనికి ఆహ్వానం చేస్తామో ఆ విషప మనిషిని కాస్త దేవుడిని సేవకుడిగా చేసేసాడు. విషప జీవితం కాస్త ఏం చేస్తాడు దేవుడు అండి? అనేకులకు
పంచిపెట్టే వారంగా అనేకులకు మన రుచికరంగా దేవుడు మనల్ని మారుస్తాడు. మన సాక్ష్యమే ఇతరులకు. చదువుకునే పుస్తకంగా 4 సువార్తలు బైబిల్లో ఉన్నాయి. 5వ సువార్త ఎక్కడుంది? 4 సువార్తలు బైబిల్లో ఉన్నాయి. 5వ సువార్త ఎక్కడుంది? 5వ సువార్త మనమే. పౌలు గారు అంటారు, మీరే మా పత్రిక అంటారు. పత్రికగా, చదువుకునే పత్రికగా ఉండాలి, చదువుకునే సువార్తగా ఉండాలి. కళ్ళు మూసుకుందాం, మన హృదయాలు పరీక్ష చేసుకుందాం, పరిశీలన చేసుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరుడు, ఏ విధంగా ఉంటామన్నాం? మారా నీళ్ళు చేదైనవి, కానీ చెట్టు వేయి మధురంగా మారిపోతాయి మోషే అని చెప్పాడు దేవుడు. మధురంగా మారిపోయాయి. మారాలాంటి మన బ్రతుకులలో యేసు ప్రభు వారిని ప్రతిష్ఠించుకొని జీవితంలో ఆయనను ముందు పెట్టుకో. మధురం. నయోమి అంటుంది, నేను మాధుర్యంగా వెళ్ళాను కానీ చేదుగా మారిపోయాను. కానీ రూతును దేవుడు నడిపించి మరలా దేవుడు భేదస్థితి నుంచి ఉన్నత స్థితికి చేర్చాడు. కారణం, విన్నది, లోబడింది, చెప్పినట్టుగా చేసింది. పట్టణం మంచిదే, కానీ నీళ్లు భూమి నిస్సారం. క్రొత్త పాత్రలు ఉప్పి వేస్తే సారవంతంగా మారిపోయింది. నిస్సారమైన మన బ్రతుకులలో యేసు ప్రభువారు నీ ప్రతిష్ఠించుకుంటే సారవంతంగా మారుస్తాడు. ఆయన ఉన్నత శిఖరాలకు ఎక్కిస్తాడు. నమ్మాలి. వెర్రి ద్రాక్షాల వల్ల కొండలో విషముగా మారిపోయింది. గోధుమ పిండి వేస్తే రుచిగా మారిపోయింది. కొండ మన జీవితానికి, మన శరీరానికి, మన బ్రతుకుకు సాదృశ్యం. యేసు ప్రభువారు నలగొట్టబడిన రొట్టెకు సాదృశ్యం. ఆయనని మనం యోగ్యతతో, పరిశుద్ధతో పాలు పొందినట్లయితే మన జీవితం ఆయనకు సాక్షులుగా జీవిస్తాం. ఎలా ఉంటున్నాం? ప్రశ్న వేసుకుందాం. ఆయన మీ నామమునకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయలు భద్రపరచు, వాక్యానుసారంగా జీవించే గొప్ప భాగ్యము దయచేసి కనికరించి కృప చూపించమని మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.